ది ఓడిసీ. క్రిస్టోఫర్ నోలన్ నుంచి వచ్చిన మరో అద్భుతం కావ్యమే ది ఓడిసీ మూవీ. క్రిస్టోఫర్ నోలన్ అంటే చాలా మందికి తెలుసు. కాకపోతే ఎవరో ఎవరో ఒకళ్ళకి తెలియకుండా ఉంటది కదా! మన రివ్యూ చూసేటోళ్ళకి. వాళ్ళ కోసం అని చెప్తున్నా. బ్యాట్‌మ్యాన్ సీరీస్ ఉన్నాయి కదా! వాటిలో బ్యాట్‌మ్యాన్ ది రైజ్, బ్యాట్‌మ్యాన్ డార్క్ నైట్, బ్యాట్‌మ్యాన్ ది డార్క్ నైట్ ఇవి తీసిన డైరెక్టర్ అనమాట. అలాగే ఇంటర్‌స్టెల్లర్, ఇంకొకటి ఓపెన్ హైమర్ ఈ మధ్య బాగా బీభత్సం వచ్చింది కదా! 2025లో. అవును, ఓపెన్ హైమర్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఓపెన్ హైమర్. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. ఇవి మీకు బాగా ఫేమస్ సినిమా అంటే అన్ని ఫేమస్ సినిమాలు ఆయనయి. వీటి గురించి చెప్పినాను. ఇప్పుడు మెయిన్‌గా మనం కథ విషయానికొస్తే, ఈ సినిమా గురించి మాట్లాడుకోబోయేందు మెయిన్‌గా నీకు ఒక విషయం చెప్తా. ది ఓడిసీ అనే పదానికి అర్థం ఏంటో ముందు తెలుసుకొని అప్పుడు మేము రివ్యూలోకి వెళ్ళిపోతా. ఈ రివ్యూలో మీకు ట్రైలర్ అనాలిసిస్‌తో పాటు సినిమా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తానన్నమాట. స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ అనమాట. ఆ మూవీ ది ఓడిసీ అంటే ఏంది? ఆ మూవీ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ది ఓడిసీ అనే పదానికి 2 రకాల అర్థాలున్నాయి. ఒకటి సాహిత్యపరమైనది, రెండవది జనరల్‌గా మనం వాడే అర్థం అనమాట. సాహిత్యపరమైన అర్థం. ఇది ప్రాచీన గ్రీకు సాహిత్యం అత్యంత ప్రసిద్ధ కావ్యమైన దీనిని హామర్ హానర్ కాదు, గుర్తుపెట్టుకోండి, హామర్. హామర్ అనే కవి రాశారు. కథ ఏంటంటే, ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు ఓడిస్సెస్ తన స్వదేశమైన ఇథాకాకు తిరిగి వెళ్ళడానికి చేసే ప్రయాణమే ఈ ఓడిస్సీ. ఈ ప్రయాణంలో అతను సముద్ర రాక్షసులతోటి, మంత్రగతులతోటి, ప్రకృతి వైపరీత్యాలతోటి పోరాడుతూ 10 ఏళ్ల పాటు సాహసాలు చేస్తాడు. రెండోది సాధారణ అర్థం. సాధారణ భాషలో ఓడిసీ అంటే సుదీర్ఘమైన మరియు అనేక కష్టనష్టాలతో కూడిన సాహస యాత్ర. ఏ లాంగ్ అండ్ ఎవెంట్‌ఫుల్ జర్నీ అని కూడా అర్థం ఇంగ్లీష్‌లో. ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక వ్యక్తి చేసే గొప్ప ప్రయాణాన్ని లేదా పోరాటాన్ని ది ఓడిసిస్ అని పిలుస్తారు. కథపరంగా చూసుకుంటే ఇది ఫస్ట్‌ది అనిపిస్తుంది మనకి. ఇది సముద్ర తీరంలో 10 ఏళ్లతో పాటు అతను దూరంగా ఉండి అతని ఫ్యామిలీని కలుసుకోవడానికి వచ్చే వీరుడి కథలాగే అనిపిస్తుంది. ఇది మాట్ డేమన్ అలాగే టామ్ టామ్ హోలాండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీయే ది ఓడిసిస్. అంటే చాలామంది నటీనటులు ఉంటారు. వాళ్ళ పేర్లు మర్చిపోయానన్నమాట. ఇప్పుడు ఫోన్‌లో చూసినావు కదా బ్రో అంటే, ఊరక ఫోన్‌లో చూస్తే వీడియో లెంత్ ఎక్కువైంది. అందుకని చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా 7 ఆర్ 8, 10 మినిట్స్ లోపే ఈ వీడియో చెప్పేసుకున్నాను. ఎందుకంటే దీనిలో అనాలిసిస్ ఏందంటే, పదానికి అర్థం అలాగా స్టోరీ ఏంటో తెలుసుకోవాలి కదా! ఇది మీకు ఫస్టే చెప్పినా కదా! దాంట్లో చెప్పినట్టే మీకు ఈ స్టోరీ మొత్తం ఒక మంత్రగత్తెలు, అలాగే ఒక సామ్రాజ్యం, అలాగే మన ఒంటిగంటి రాక్షసుని కూడా చూస్తాం. మన తెలుగులో ఇది చాలా ఫేమస్ అనమాట. అదే అలాగే హిందీలో కూడా ఒంటిగని రాక్షసుడితో పాటు ప్రకృతి వైపరీత్యాలు చూసినాం కదా! రోబోట్స్ లాంటి రోబోట్స్ కాదు అవి. ఒక రకమైన ఒక రకమైన వింత జీవులతోటి పోరాడటం గాని, అలాగే మనకు చాలా చూపించారు దీంట్లో. నేను మీకు ట్రైలర్‌లతో పాటు నా తమ్మినేల్ ఉంది కదా! తమ్మినేల్‌లో మీరు ఒక గుర్రాన్ని చూసినా. ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట ఈ సినిమాలో. ఎస్పెషల్‌గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా నుంచి మీరు ఏమి కోరుకుంటారు అనేది సినిమా మిమ్మల్ని ప్రశ్నిస్తదనమాట. మనల్ని సినిమాని ప్రశ్నిస్తది. నీకేం కావాలా? డ్రామా కావాలా? యాక్షన్ కావాలా? రొమాంటిక్ కావాలా? లేకపోతే లవ్ కావాలా? పెయిన్ కావాలా? ఈ సినిమా ఈ సినిమాని మనల్ని ప్రశ్నించడం కాదు. ఈ సినిమాని మనల్ని ప్రశ్నిస్తుంది. ఈ సినిమాలో నీకేం కావాలా? డ్రామా కావాలా? లవ్ కావాలా? యాక్షన్ కావాలా? అలాగే రొమాంటిక్ కావాలా? నీకు ఏది కావాలి? యాక్షన్, థ్రిల్లర్‌తో పాటు సస్పెన్స్ ఏదన్నా గాని నేను ఇవ్వడానికి రెడీ అనేలాగా ఈ ట్రైలర్ ఉందనమాట. ఈ సినిమా ట్రైలర్ చూసుకుంటే నిజంగా ఇదొక విజువల్ వండర్ లాగా ఉంది. ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ షాట్ నిజంగా ఐమాక్స్ కోసం డిజైన్ చేసినట్టే ఉంది. డెఫినెట్‌గా మీకు వీలైనంత త్వరలో ఇది తెలుగులో కూడా రిలీజ్‌కి రెడీగానే ఉంది. నేను ట్రైలర్ కూడా తెలుగులో అవైలబుల్ ఉంది. ఓడిసీస్ అని కొట్టండి. తెలుగు అంటే ఆటోమేటిక్ తెలుగులో ట్రైలర్ వచ్చేస్తే ఇంగ్లీష్‌లో చూసినా, నేను తెలుగులో చూసినా. మీరు కూడా ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్‌లో చూడండి. తెలుగులో కూడా చూడండి. కంపారిజన్ అనమాట. మన తెలుగు డబ్బింగ్‌కి నేను చాలా సార్లు చెప్పిన, తెలుగు డబ్బింగ్‌కి నేను చాలా ప్రయారిటీ ఇస్తా. ఒరిజినల్ కన్నా కూడా వీళ్ళు చాలా బాగా మనకి తెలుగులో చాలా అంటే చాలా బాగా డబ్ చేస్తారు. అది నాకు బాగా నచ్చుద్దనమాట. అలాగే మీరు ఇంగ్లీష్‌లో ప్రిఫర్ చేసి ఇంగ్లీష్‌లో చూడండి, తెలుగులో చూడండి. చాలా బాగుంది ట్రైలర్. ట్రైలర్‌తో నేను మళ్ళీ చెప్తున్నా కదా! ఈ సినిమా మీకు ఇవ్వడం కాదు. ఈ సినిమానే మిమ్మల్ని ప్రశ్నిస్తది. మీరు సినిమాని ప్రశ్నించడం కాదు. ఏమి కావాలి? ప్రతి ఒక్కటి సినిమాలో ఉందన్నగా అన్నట్టు ఉంటది. డ్రామాటిక్‌గా చూసుకుంటే సినిమా నిజంగా చాలా బాగుంది. యాక్షన్ గాని ఈ సినిమాలో మనకి ఏది రివీల్ చేయలేదు. జస్ట్ నేను మీకు చెప్పినట్టు ది ఓడిసిస్ అనే పదానికి అర్థం మాత్రం రివీల్ చేసిండు. లోపల కథ చానా ఉంది. ఇంకా ఒంటిగని రాక్షసుని కూడా చూపినట్టు. ఇంకా చానా అంటే చానా సీన్స్ నాకు చాలా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే దీంట్లో చెప్పడం నాకంత మెయిన్ మ్యాటర్ కాదు. ఎందుకంటే దాంట్లో అతను స్టోరీ మెయిన్ అనమాట. ఎందుకంటే అవి మనం రివీల్ చేసినామనుకో సినిమాలో అంత ఎక్సైట్‌మెంట్ ఉండదు. మీకు స్టోరీ ఏదైతే చెప్పిందో ఆ ఫస్ట్‌ది అనమాట. రెండోది సాధారణ అర్థం అది పక్కన పెట్టేస్తే, అతను ఈ గ్రీకు ఇతిహాసాల గురించి మనకు పురాణాల ఇతిహాసాలు అలాగే గ్రీక్ ఇతిహాసాల నుంచి తీసుకొని చేస్తున్న ఒక మూవీ ది ఓడిసిస్. చెప్పినట్టే గతంలో ది హానర్ కాదు, గుర్తుపెట్టుకొని ది హామర్. ఆయన ఒక నావల పరంగా 10 ఏళ్ల సుదీర్ఘపాటు సముద్ర ప్రయాణంతో అతని ఫ్యామిలీ నుంచి చేసే సాహసయాత్ర. అలాగే దీంట్లో ఒక డైలాగ్ ఉంటది. నాకు నా ఫ్యామిలీకి మధ్య ఎవ్వరు అడ్డం రాలేరు. చివరికి ఆ దేవుడు కూడా అన్న ఒక డైలాగ్ ఉంటది. నిజంగా డైలాగ్ గూస్ బంప్స్ అనమాట. సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా ఉన్నాయని అంటారు.
కొన్ని డైలాగ్స్ అనేది ఉండాలా, కమర్షియల్‌గా ఉండాలని చెప్పి నాకు డ్రామాటిక్, యాక్షన్ అన్ని జోనర్‌లు ఇది కవర్ చేస్తుంది ఈ సినిమా. ఈ ట్రైలర్ నాకు ఏదైతే చూసిందో నాకు చాలా బాగా అనిపించింది. ఎవ్రీ హిడెన్ డీటెయిల్స్ చాలా బాగుంది. డైరెక్షన్ మెచ్చుకోవచ్చు, అలాగే స్క్రీన్ ప్లే మెచ్చుకోవచ్చు, ప్రతీది వాళ్ళ యాక్టింగ్ మెచ్చుకోవచ్చు. టామ్ హాలండ్ గానీ, అదే మాట్ డిమన్ గానీ, ప్రతి ఒక్కళ్ళ యాక్షన్ గానీ, ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ గానీ సినిమాకి చాలా ప్లస్ అనమాట. దీన్ని తారాగణమే చాలా ప్లస్. సినిమాకు చాలా పెద్ద తారాగణం. టామ్ హాలండ్ నాకు తెలిసిందే కదా! మన స్పైడర్ మ్యాన్ అబ్బా! మార్వెల్ స్పైడర్ మ్యాన్ ఆయన అవును. ఇది ఓడిసిస్ కొడుకులాగా చేస్తుండనుకుంటున్నా. అయ్యి ఉంటది. ట్రైలర్‌లో కూడా అలాగే చూపించారు కదా! తెలుగులో చూసాను, ఇంగ్లీష్‌లో కూడా. మీరు కూడా ఈ ట్రైలర్ మిస్ అవి ఉంటే ఒక వెళ్లి చూడండి. మళ్ళొచ్చి మన రివ్యూ చూడండి. నిజంగా చాలా బావుంటది. అలాగే ఇది జూన్ పెద్ది ఉంది. జూలైలో ది ఓడిసిస్ 17వ తారీఖు. అలా జూన్ పెద్ది గురించి మాట్లాడుకుంటే పెద్దికి కూడా ఒక మెయిన్ అప్డేట్ వచ్చింది. మే 27లో ట్రైలర్ ఇస్తారన్నట్టు. నేను దాని గురించి ఒక ఫుల్ వీడియో కూడా చేసినాను. ఇది అంశాన్ని చెప్పకముందే నేను చెప్పిన 20 తర్వాతే ట్రైలర్ అప్డేట్స్ వస్తాయని చెప్పి. అదే విధంగా మాట దీన్ని కూడా వీలైతే తర్వాత ఫుల్ వీడియో చేసుకుందాం. ఎవరికి కావాలో కింద కామెంట్ చేయండి. ఫుల్ వీడియో, పెద్ద ఫుల్ వీడియో అని చెప్పి. ట్రైలర్ ఎప్పుడు వచ్చే సందర్భాలు ఉన్నాయని చెప్పి. మెయిన్‌గా మనం ది ఓడిసిస్ మూవీ గురించి మాట్లాడుకుంటే నాకైతే 100% నచ్చిందబ్బా! ఇది ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ప్రతీది సినిమాలో నీకు ఏ ఎలిమెంట్స్ కావాలని సినిమానే ప్రశ్నిస్తున్న విధంగా ఉంటది. నాకైతే అలాగే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఎవ్రీ డీటెయిల్స్ అండ్ ఎవ్రీ షాట్స్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. దీంట్లో మనకి జస్ట్ 10% కూడా ట్రైలర్‌లో రివీల్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ది ఓడిసిస్ అనే పదానికి అర్థం మాత్రం వాళ్ళు ట్రైలర్‌లో ఇచ్చిర్రు అంతే. సినిమా ఇంకా ఉంది. ముందుంది ముసలి పంట. చాలా దాచిపెట్టారు ఇంకా మన కోసం వాళ్ళు. దాన్ని మనం చూడాలనుకుంటే వెయిట్ చేయాల్సిందే. జూలై 17వ తారీఖు మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం దీని ఓపెన్‌హైమర్ ఎంత బీభత్సాన్ని సృష్టించిందో అంతగా డబుల్ సృష్టిస్తదని నేను అనుకుంటున్నా ఈ మూవీ. ఎందుకంటే దీంట్లో తారాగణం అంతా హైప్ ఉంటది. దీనికి డైరెక్టర్ కూడా తెలిసిందే కదా! మామూలు డైరెక్టర్ కాదు కదా! క్రిస్టోఫర్ నోలన్. డార్క్ నైట్ రైజెస్ ఇవి మామూలు విషయాలు కాదు కదా! అసలు 'బ్యాట్‌మ్యాన్‌లో' క్రిస్టోఫర్ నోలన్‌ది ఒక అప్పర్ హ్యాండ్ అనమాట. దానివల్ల మనకి చాలా ఇంపాక్ట్ చేసింది. ఆ జోకర్ క్యారెక్టర్ గాని, వాటి గురించి మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు ఇంటర్‌స్టెల్లార్ మూవీ గురించి మాట్లాడుకున్నా చాలా అంటే చాలా. నాకు చాలా ఇష్టం ఆ మూవీస్. వాటితో పాటు ఈ మూవీ ఆ లిస్ట్‌లో చేరుద్దని నేను అనుకుంటున్నాను. ది ఓడిసిస్. గ్రీకు ఇతిహాసాల పురాణాల నుంచి పుట్టుకొచ్చిన కథ ఇది. దీనికి ఓడిసిస్ అనే పదాన్ని కూడా అర్థం చెప్పినాక ఎవరికైతే తెలియలేదో, ఇంకా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్‌కి గాని, వాళ్ళకి గాని తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి అబ్బా! వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా! మనతో పాటు ఇలాంటి ఇలాంటి కథల గురించి, ఇలా కొత్తగా రివ్యూస్ గురించి, దాని వెనక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకునే వాళ్ళ కోసం, తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం మన రివ్యూని ప్రిఫర్ చేయండి. ఈ వీడియో ఇంత ముగిద్దాం. ఇంకొక వీడియో అంతవరకు బాయ్.